ఫైనల్గా కొంతమంది లీడర్ల పేర్లు చెప్తా, వాళ్ళ గురించి వన్ వర్డ్లో చెప్పండి. సో అంటే మీరు అంటే ఫస్ట్ మీరు బీజేపీ నుంచి మీది స్టార్ట్ అయింది కాబట్టి నాకు ఎందుకో ఆర్ఎస్ఎస్ అన్నారు కాబట్టి ఆర్ఎస్ఎస్లో ప్రేర్ చేస్తారు కదా, అవన్నీ చేసిన ముందట ఆర్ఎస్ఎస్ ఇప్పుడు లేదుగా శివ గారు. ఇప్పుడు లేదు కానీ అప్పుడు ఏదో ప్రేయర్ చేస్తారు ఆ ప్రేయర్ గుర్తుందా మీకు? ఇక అప్పుడు పాతగా ఉండి అన్నీ మర్చిపోయినా. అప్పుడు శాఖల కట్టెలు నేర్చిన నేను, అవన్నీ నేర్చిన చిన్నప్పుడు. అవన్నీ ఇప్పుడు యాది లేవు. అవన్నీ యాది లేవా? కావాలని చెప్తలేరా? యాది లేవు అవి, యాది కావాలని చెప్తలేరా? యాది లేవు, యాది లేవు అవన్నీ, యాది లేవా? యాది లేవు. సో అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కండవ కప్పుకురు కాబట్టి అది ఎందుకని అనుకుంటా? అట్లేం లేదు సార్. ఆ రోజులో హిందుత్వం బాగా ఉండే, ఆ సిద్ధాంతాలు ఇప్పుడు బీజేపీలు లేవు. ఓకే, గతంలో సిద్ధాంతాలు ఉండే ఆర్ఎస్ఎస్. ఇప్పుడు ఆ లీడర్లు, ఇప్పుడు మా కార్పొరేటర్ ఉన్నాడు, ఆ సిద్ధాంతాలు లేవు. రౌడీయిజం. ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు వీళ్ళు గెలుస్తురే మోడీ గారి గురించి, వీళ్ళ మొక్కలు కాదు. ఈరోజు కార్పొరేటర్ ఎమ్మెల్యే గెలుస్తురు మోడీ గారు, అమిత్ షా గారు మొక్కంతోనే వీళ్ళు ఏమనుకుంటారు మేము గెలుస్తున్నామని. వీళ్ళ మొక్కలు చూసి ఎవడు ఓటు కూడా బస్సులా. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు మొక్కం చూసే వీళ్ళకి ఓట్లు పడుతున్నాయి. చంద్రబాబు విజన్ ఉన్న మనిషి, 100% ఆయన చేతి కింద మేము పనిచేసిన వాళ్ళం. కొన్ని ఈక్వేషన్ ప్రకారం మేము బీఆర్ఎస్లో రావడం జరిగింది. కేసీఆర్ గారు, ఇక కేసీఆర్ గారు అయితే దేవుడు, తెలంగాణ తెచ్చిన గురువు, జాతి పిత తెలంగాణ. కేసీఆర్ గారి గురించి ఎవరు పేరు పెట్టే ఇదే లేదు కేసీఆర్ గారు. ఎందుకంటే మా తెలంగాణ జాతి పిత అయినా. ఈరోజు తెలంగాణ తెచ్చినందుకే రేవంత్ రెడ్డి ఈరోజు సీఎం అయిండు. కేటీఆర్ గారు నాకు గురువే. ఆయన కేటీఆర్ గారు తలసాని మా గురువు గారే. ఓకే, అందరు గురువులే అని చెప్తారా? ఇక అందరు గురువే, మా గురువే, రాజకీయ గురువు వీళ్ళు. ఓకే, తలసాని అన్న రాజకీయ గురువు. సో ముఖేష్ గౌడ్ గారు, ఫస్ట్ గురువు ఆయననే కదా. ముఖేష్ గౌడ్ గారు ఆయన చేతి కిందే పనిచేసే కొన్ని ఈక్వేషన్ రాజకీయంలో అట్టినే కానీ పక్క జరగడం జరిగింది. ఈరోజు కూడా నేను ఆయన అభిమానిస్తాను ముఖేష్ గారిని. ఓకే, వాళ్ళ ఫ్యామిలీని, వదినమ్మ కానీ, విక్రమ్ కానీ, విశాల్ కానీ, మా మక్కు అన్న కూతురు శిల్ప, వీళ్ళంతా మేము చిన్నప్పుడు నేను ఎత్తుకున్నాను. వీళ్ళందరినీ నన్ను చాలా లైక్ చేస్తారు. ఈరోజు కూడా వాళ్ళు లైక్ చేస్తారు నాకు. సో మీకు ఇష్టమైన ఎమ్మెల్యే, మీ గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు? వాడు ఫాల్తుగాడు. వాని మాట ఎందుకు తీస్తారు శివ గారు? వాడు ఫాల్తుగాడు. వాని మాట తీస్తేనే నోరు ఖరాబ్ అవుతుంది.